హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను చాట్ మసాలా గరం మసాలా రైతా, చాట్ మసాలా గరం మసాలా రైతా ఎక్కడ వినలేదేమో కదా. చాలా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను పుల్లని పెరుగు తీసుకున్నాను, డైల్యూట్ చేసి పెట్టేసుకున్నాను. అందులో చిక్కటి పాలు పోసేస్తున్నాను. కాచిన పాలు పోసేసానండి. సో దట్ ఎప్పటికీ మనం సాయంత్రానికి కూడా అది కమ్మగానే ఉంటుంది, కానీ పులవదు. ఇది మీకు నేను చాలాసార్లు చెప్పాను. చాలా చాలా రకాలైన రైతాలు నేను చేశాను, కానీ ఇవాళ మాత్రం ఒక ప్రత్యేకమైన రైతా చేస్తున్నాను. సో ఇలా నేను పాలు పోసేసుకున్నాను. కాచిన పాలు చల్లవైనా సరే పోసేయచ్చు. సో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసాను. మీరు ఎంత తరుగు పెట్టుకుంటారో అంతా వేసేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. దీనికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే నేను చాట్ మసాలా అని చెప్పాను కాబట్టి చాట్ మసాలా వేసేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకోండి. ఇది ఎప్పుడు ఎవరు వినుండరు, ఎవరు చేసి ఉండరు బహుశా, కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. రకరకాల రైతాలు ఉంటాయి. సో అందులో ఇది ఒక రైతా. సో లాస్ట్లో పుదీనా అలాగే కొత్తిమీర, అంతేనండి. రైతా అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉండే రైతా. ఆ పచ్చిమిరపకాయలు, ఆ గరం మసాలా టేస్ట్, ఆ చాట్ మసాలా టేస్ట్ ప్లస్ ఉల్లిపాయలు చాలా చాలా బాగుంటుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పులావ్లోకి నేను చేశానండి. పులావ్ కానీ, బిర్యానీ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, దేనికైనా సరే సూపర్బ్. రొటీన్గా చేసుకునే బదులు, రొటీన్గా ఉత్తునే ఉల్లిపాయలు వేసేసి చేసుకునే బదులు, కొత్తిమీర అన్ని గ్రైండ్ చేసి వేసుకునే బదులు మీరు ఇలా చాట్ మసాలా వేసి, గరం మసాలా వేసి చేస్తే మాత్రం సూపర్బ్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. పులావ్లో నంచుకున్న, బిర్యానీలో నంచుకున్న చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై అయితే చేయండి. పాలు మాత్రం పోయండి. సో దట్ మీకు రాత్రి అయినా, మీరు పొద్దున చేసుకున్న సాయంత్రానికి కూడా కమ్మగానే ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. రకరకాలైన రైతాలు మీకు చూపిస్తున్నాను. సో ఇది కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన రైతా అండి. సూపర్బ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కమ్మగా ఆ చాట్ మసాలా వస్తూ ఇంకా నేను చెప్పలేను. అది మీరు మాత్రం అనుభవిస్తేనే తెలుస్తుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. బాయ్ అండి.